నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మీడియా లేదా జర్నలిజం యొక్క నిర్వచనం రకరకాలుగా రూపుమార్చుకుంటూ వచ్చింది. తొలుత అది పెట్టుబడిదారీ మీడియాగా ఒక రూపం సంతరించుకుంది. తర్వాత మీడియా అనే పదానికి అనేక ప్రిఫిక్స్లు అనివార్యంగా వచ్చి చేరిపోయాయి. కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాలు, ఇంటర్నెట్ రంగం, మొబైల్ ఫోన్లు అన్నీ కూడా మీడియా కొత్త రూపాలు సంతరించుకోవడంలో ప్రధాన భూమిక పోషించాయి. ఆన్లైన్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ కొత్త రూపాలు. మీడియా అనేది ఎంత గౌరవప్రదమైనదో ఆ పాత్రను ఈ కొత్త రూపాలు అన్నీ కూడా అదేవిధంగా ఆ గౌరవాన్ని కాపాడే రూపాలుగానే తొలుత రూపొందాయి. కాలక్రమంలో అందులో భ్రష్ట రూపాలు కూడా మొదలయ్యాయి. ఈ భ్రష్టత్వం అనేది ఇతర మీడియాల్లో కూడా విస్తరించడం మొదలైంది. ఇవాళ కేవలం సోషల్ మీడియాను మాత్రం నిందించే పరిస్థితి లేదు. అన్ని రకాల మీడియాల్లోనూ అదే భ్రష్టత్వం తాండవిస్తోంది. ఒకరిని చూసి ఒకరు భ్రష్టత్వంలో విశృంఖలత్వానికి తెగబడుతున్నారు. సమాజాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్న ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ, సోషల్ పాతాళాల్లో భ్రష్ట మీడియా. ఇలాంటి సందర్భాల్లో పాత రోజులను గుర్తు చేసుకోవాలి అనిపిస్తుంది. పాత రోజుల్లో అయితే పల్లెల్లో నలుగురు రచ్చబండ దగ్గర కూర్చునేవాళ్ళు. దేశ రాజకీయాలు మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల వరకు విచ్చలవిడిగా మాట్లాడుకునేసేవాళ్ళు. టౌన్లలో అయితే ఏ టీ బంకుల దగ్గరో ఇదే వ్యవహారం నడుస్తూ ఉండేది. అదే తరహాలో ఏ మున్సిపల్ కుళాయి దగ్గరో నీటి కోసం బావి వద్ద వేచి ఉన్నప్పుడో మధ్యాహ్నం వేళ ఆడవాళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెట్టేవాళ్ళు. వంటల దగ్గర నుంచి ఊర్లో ఎవరెవరి ఇళ్లలో ఏం జరిగిందో ఆ మూలల్లోంచి సకల సామాజిక పరిణామాలను, పర్యవసానాలను కూడా చర్చించేస్తూ తమ విలువైన తీర్మానాలు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు లోకం పోకడ మారింది. మాట్లాడుకోవడానికి ఏ నలుగురు కలవాల్సిన అవసరం లేదు. అలాగే తమ తీర్మానాలను ఆ గుంపులో రావి చెట్టు కింద రచ్చబండ మీదనో, పెరటి వసారా నీడలోనో గుమికూడిన ఆ నలుగురైదుగురికి మాత్రమే పరిమితం చేయాల్సిన అవసరం కూడా లేదు. నీలో నువ్వు మాట్లాడుకోగలిగితే చాలు, నీతో నువ్వు మాట్లాడుకోగలిగితే చాలు. ఎదురుగా ఒక ఫోన్ పెట్టుకుని యథేచ్ఛగా నీకు తోచినదల్లా మాట్లాడేసుకోవడం కూడా కుదురుతుంది. దీనివల్ల ఒక లాభం కూడా ఉంటుంది. ఎదురుగా మరో మనిషితో మాట్లాడుతుంటే కొన్ని మొహమాటాలు, ఎదుటివాడు ఏమనుకుంటాడో అనే సంకోచాలు మనల్ని వెనక్కి లాగుతాయి. ఈ ఫోన్తో మాట్లాడడం వల్ల అవేమి ఉండవు. విచ్చలవిడిగా చెలరేగిపోవచ్చు. యథేచ్ఛగా సోషల్ మీడియాలో పోస్టు చేసేయవచ్చు. ఎవరు చూసుకుంటారనేది మనకు అనవసరం. మన బుర్రలో ఉన్న విషయాన్ని సమాజం మీద కక్కేసామా లేదా అనేది ఒక్కటే ప్రయారిటీ. ఇలాంటి దుర్మార్గమైన పోకడలకు ఆలవాలమైనదే సోషల్ మీడియా. మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన సాధనం. అలాగే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి, మన జ్ఞానాన్ని అప్డేట్ చేసుకోవడానికి కూడా సోషల్ మీడియా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ సోషల్ మీడియాలో తమ ఆదరణ అనేది లైకుల మీద, షేర్ల మీద ఆధారపడి ఉంటున్న సమాజంలో తాము పాపులర్ అని తమ ఈగోను సంతృప్తి పరుచుకోవడానికి ప్రతి ఒక్కరూ లైక్లు టార్గెట్గా వీడియోలు చేయటం మనం గమనిస్తున్నాం. బాగా పాపులర్ కావడం అంటే వైరల్ కావడం. వైరల్ కావడం అనేది సోషల్ వేదికల మీద ఉన్న వారి బుర్రలను తొలిచేసే విషపు పురుగు. ఈ పురుగు తొలుస్తూ ఉన్నంత కాలం వైరల్ వీడియోలు, వైరల్ రీల్స్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటివి చేసే ప్రయత్నంలో కొండ అంచులకు వెళ్లి, రైళ్ల సమీపానికి వెళ్లి, నదుల ప్రవాహాల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఘటనలు మనం వందల సంఖ్యలో గమనిస్తూనే ఉన్నాం. వైరల్ కావడం కోసం అనేక తప్పుడు పోస్టులను, వీడియోలను చేయటం ఒక అలవాటుగా మారిపోయింది. వైరల్ అనే పదాన్ని మనం సోషల్ మీడియాకు పరిమితమైన వ్యవహారంగా చూస్తున్నాం, అలా మాట్లాడుతున్నాం. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు, ఛానళ్ళు అంతకంటే నీచంగా ప్రవర్తిస్తున్నాయి. వారికి కూడా వైరల్ కావాలనే కకృతి ఎక్కువ. అందుకోసం వైరల్ అయిన వీడియోలను తమ ఛానళ్లలో ప్రత్యేక కార్యక్రమాలుగా రూపొందిస్తుంటారు. కొన్ని సరదాగా ఉండే వీడియోలు ఉంటాయి, కానీ మెజారిటీ అపభ్రంశపు వీడియోలే. నిజానికి వైరల్ కార్యక్రమాలు చేసే ఛానళ్ళు ఆ కార్యక్రమాల్లో సరదా వైరల్ వీడియోలను ఎక్కువగా చూపిస్తాయి. కానీ కర్మం ఏంటంటే, ఒక తప్పుడు వీడియో దొరికిందంటే దాని మీద వందల గంటల స్క్రీన్ అవర్స్ను వారు ప్రసారాలతో నింపేస్తారు. చర్చలు పెట్టి ఆ చెత్త వీడియోను వందల సార్లు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతారు. ప్రణీత్ హనుమంతు మీద ఎన్ని గంటల ప్రసారాలు ఒక్క రోజులో వస్తున్నాయో గమనిస్తే మనకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న హీరో ఒక అమ్మాయితో సుదీర్ఘకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉంటే మధ్యలో మరో అమ్మాయిని తన శృంగార భాగస్వామిగా ఎంచుకుంటే దాని మీద ఎన్ని వందల గంటల ప్రసారాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఇందులో సమాజానికి ఉపయోగపడేది కానీ, సమాజం నేర్చుకోవలసింది కానీ, వారికి అవసరమైన సమాచారంగా గాని భావించవలసింది ఏమైనా ఉందా అనేది సందేహం. సోషల్ మీడియాను నిందించే ముందు అసలు వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగే మెయిన్ స్ట్రీమ్ మీడియా వివేకం ఎంత పనిచేస్తోంది అని కూడా ఆలోచించాలి.
సోషల్ మీడియా వెర్రితలలు వేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ఉండాలి. తప్పుడు వ్యక్తుల మీద అజమాయిషీ ఉండాలి. సోషల్ మీడియాలో అనే ముసుగులో అనేక రూపాలు ఉన్నాయి. వాటన్నింటినీ నిత్యం పరిశీలిస్తూ వెర్రితలలు వేస్తున్న వాటిని గమనించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తప్పుడు వ్యక్తులు పెట్టే తప్పుడు వ్యవహారాలు, తప్పుడు పోస్టులను శాశ్వతంగా పరిహరించే ప్రయత్నాలు జరగాలి. ఇలాంటి పోస్టులు పెట్టేవారికి హెచ్చరికలు పంపే వ్యవస్థ ఉండాలి. నిర్దిష్టంగా పదే పదే హెచ్చరికలు పంపిన తర్వాత కూడా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతూ సమాజంపై విషం చిమ్ముతూ ఉంటే గనుక వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా స్తంభింపచేయాలి. తప్పుడు వెబ్సైట్లు, అనామకంగా నడిచే వెబ్సైట్లు, రహస్యంగా ముసుగులో ఉండి నడిపే వ్యవహారాలు, ఇలాంటి వాటి మీద కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిఘా నేత్రం ఉంచాలి. తప్పులు దొరికినప్పుడు మూడో నేత్రం తెరవాలి. ఇవాళ ఉన్న సాంకేతిక విప్లవం, ఆధునిక సాంకేతిక పోకడల నేపథ్యంలో తప్పులు చేసేవారిని గుర్తిస్తే చాలు, వారి ఖాతాలను స్తంభింప చేయటం అనేది చిటికెలో పని. అందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే గనుక ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ మళ్లీ వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అవి సమాజం మీద దుష్ప్రభావం చూపిస్తున్నాయంటూ వగచి విచారించడం, టీవీ ఛానళ్లలో చర్చలు పెట్టుకోవటం తప్ప ఇంకో ఉపయోగం ఉండదు. యూట్యూబ్ అనేది ఇవాల్టి రోజుల్లో ఒక అద్భుతం. యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకుంటున్న వారు కోకొల్లలు. యూట్యూబ్ పుణ్యమా అని టూరిజం రంగం విపరీతంగా అభివృద్ధి చెందింది అంటే అతిశయోక్తి కానే కాదు. కేవలం యూట్యూబ్లో పాఠాలు విని ఇల్లు కదలలేని స్థితిలో మంచం పట్టిన విద్యార్థి 60% మార్కులతో పాస్ అయిన సందర్భాలు కూడా నాకు తెలుసు. కానీ చాలా మంది చెప్పే పోలికలాగానే యూట్యూబ్ పదునైన కత్తి లాంటిది. అలాంటి కత్తితో పండ్లు కోసుకొని తినొచ్చు, హత్యలు కూడా చేయొచ్చు. ఒక అద్భుతాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. యూట్యూబ్ చూస్తూ మెడికల్ జ్ఞానాన్ని పెంచుకుంటే మంచిదే. కానీ అదే యూట్యూబ్ ఆన్ చేసుకుని అక్కడ చూస్తూ ఇక్కడ ఆపరేషన్ టేబుల్ మీద పేషెంట్కు సర్జరీ చేస్తే ఎలా? ఇలాంటివి పెడపోకడలు. అదే యూట్యూబ్లో అనేక అద్భుతమైన వీడియోలుంటాయి. అలాగే అపభ్రంశమైనవి అంతకంటే ఎక్కువగానే ఉంటాయి. కొన్ని విషయాల్లో ఎవడు నీచుడు అనేది ఇదమిత్తంగా నిర్ణయించడం కూడా చెట్టు ముందా విత్తు ముందా అనే తరహా మీమాంస అవుతుంది. ఇటీవల ఒక స్నేహితురాలు ఒక ముచ్చట నాతో పంచుకుంది. ఆమె మధ్యతరగతి గృహిణి, విద్యావంతురాలు, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది. ఆమె రోజువారీ దినపత్రికలు, న్యూస్ ఛానళ్లు ఫాలో అయ్యే మహిళ కాదు. పగలు ఖాళీ సమయంలో ఆమె ప్రధాన వ్యాపకం టీవీలో యూట్యూబ్ ఓపెన్ చేసుకుని వీడియోలు చూడడం. ఆమె ఆసక్తులు ప్రధానంగా ఆధ్యాత్మిక విషయాలు, ఆలయ సందర్శన వంటి విషయాలు చుట్టూ మాత్రమే తిరుగుతుంటాయి. చూసే వీడియోలన్నీ అలాంటివే. మంచో చెడో, ఆధ్యాత్మికము, ధర్మము అనే పేరు పెట్టి దారిన పోయే ప్రతివాడు కాస్త అటువంటి గెటప్ తగిలించుకుని చేసే ఫోన్ మేడ్ వీడియోలు అన్నీ కూడా చూస్తుంటుంది. అందరి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి చూస్తుంటుంది. అలాంటి వారిలో ఒక గుండు గీయించుకున్న కాస్త లేత పసుపు లాల్చీతో మీడియం సైజు రుద్రాక్షమాలతో ఆకర్షణీయమైన, భవిష్యత్తులో స్వామీజీ అవతారం ఎత్తదలుచుకున్న వ్యక్తి కూడా ఒకరున్నారు. అలవాటుగా ఆయన చేసిన ఒక వీడియోను ఆమె ఓపెన్ చేసింది. అప్పటిదాకా ఆమెకు ప్రణీత్ హనుమంతు అంటే ఎవరో తెలీదు. వాడు చేసిన వీడియో ఆమె యూట్యూబ్ రికమెండేషన్స్ లో కూడా ఎక్కడ తగల్లేదు. అయితే ఈ గుండు స్వామి వీడియోను ఓపెన్ చేయగానే సదరు ప్రణీత్ హనుమంతు చేసిన వివాదాస్పద వీడియో మొత్తం ప్లే అయింది. ఆ దుర్భాష, దరిద్రం మొత్తాన్ని ఆమె వీక్షించింది. అదంతా పూర్తయిన తర్వాత స్వామి తెర మీదకొచ్చి, ఇప్పటిదాకా చూశారు కదా అంటూ ప్రవీణ్ హనుమంతును దూషించడం ప్రారంభించాడు. వాడి వీడియో ఏ రకంగా తప్పుడు వీడియోనో వివరించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆమెకు కలుగుతున్న సందేహం ఒక్కటే, ప్రవీణ్ హనుమంతు అనేవాడు నీచుడా? ఏ రకంగానూ వాడు చేసిన వీడియో చూసే అవకాశం కూడా లేని తన వంటి వేలాది మంది గృహిణులకు ఆ వీడియోను చూపించి ఆ తర్వాత తను ఉపదేశం ప్రారంభించిన, ఆ రకంగా ఆ తప్పుడు వీడియోను తనకు పరిచయం చేసిన ఈ స్వామీజీ నీచుడా అనేది ఆమె సందేహం. నాకు కూడా అదే అనిపించింది. తాము చేసే వీడియోలకు వ్యూస్ పెంచుకోవడం కోసం వైరల్ అయిన నీచపు వీడియోలను పూర్తిగా చూపించి ఆ తర్వాత అవి నీచమైనవని వ్యాఖ్యానించే వారిని మనం ఇంతకంటే మరోలా ఎలా అర్థం చేసుకోగలం? ఇవాల్టి రోజుల్లో ఎవడి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నా చాలు, వాడు యూట్యూబర్ అవతారం ఎత్తినట్టే. ప్రణీత్ హనుమంతు లాంటి నీచులకు కూడా యూట్యూబ్లో బోలెడంతా స్పేస్ ఉంటుంది. పైగా ఫాలోవర్లు కూడా బుద్ధిని బట్టి, భావజాలాన్ని బట్టి జత చేరుతారు. తప్పుడు సంగతులు సహజంగానే ఎక్కువ మందిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఇలాంటి తప్పుడు ఛానళ్లను నియంత్రించలేమా? పత్రికలు నడపాలంటే, ప్రారంభించాలంటే ఒక నిర్దిష్టమైన నమూనాలో ప్రభుత్వపు అనుమతి అవసరం. వెబ్సైట్ల నిర్వహణకు కూడా కొన్ని విధి విధానాలు రూపొందుతున్నాయి. ప్రభుత్వం అజమాయిషీ పెరుగుతోంది. అయితే యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలకు అదేం లేదు. కేంద్రం తలుచుకుంటే అలాంటి ఏర్పాటు పెట్టడం సాధ్యం కాదా అనేది గమనించాలి.
జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కడు ఛానల్ పెట్టుకునే వెసులుబాటు ఇవ్వకుండా అందుకు కొన్ని విధి విధానాలు నిర్ణయించేలా, కనీసం ఆధార్తో అనుసంధానం అయ్యేలా కొన్ని ఏర్పాట్లను కేంద్రం యూట్యూబ్కు సూచించాలి. తమ నిబంధనలు ఫాలో అయితే మాత్రమే మా దేశంలో అనుమతిస్తాం అంటే వారే దిగివస్తారు. అలాంటప్పుడు యూట్యూబ్ దిగివచ్చి కేంద్రం చెప్పినట్టు ఉంటుంది. తమ ఆధార్ ద్వారా తమ ఐడెంటిటీ మీద నిఘా ఉన్నదని, అది రహస్యం కాదని తెలిసినప్పుడు పోస్టులు పెట్టే వారికి భయం, బాధ్యత ఉంటాయి. అప్పటికి దుర్మార్గ పోస్టులు వెల్లువెత్తితే గనుక సదరు ఆధార్తో లింక్ అయి ఉన్న వారి మీద చర్యలు తీసుకోవచ్చు. వారి ఇతర సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ స్తంభింపచేయొచ్చు. ఇలాంటి నిషేధాలు నిత్యం సాగే కసరత్తుగా ఉండాలి. ఇలాంటి చర్యలు తమ స్వేచ్ఛను హరించేవిగా ఎవరూ భావించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది సమాజాన్ని పెడదారి పట్టించడానికి, సమాజం మీద విషం కక్కడానికి కాదు. ఆ స్పృహ అందరికీ ఏర్పడితే తప్పుడు పోస్టులు, సోషల్ ముసుగులో భ్రష్టాచారాలు తగ్గుతాయి. ఆగిపోతాయని అనలేం. అప్పుడప్పుడు కనిపించే వాటి మీద ఎప్పటికప్పుడు కొరడా జులిపిస్తూ పోతే కొంతకాలానికి మంచి మాత్రమే మిగులుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.